హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన బెల్లపు గవ్వలు ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. ఇది కేజీ పిండితో 30 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. హెల్తీగా కూడా చేసుకోవచ్చు, మన ఇంట్లో చేసుకుంటాం కాబట్టి. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే, కేజీ మైదా పిండి తీసుకుని, పావు కేజీ బొంబాయి రవ్వ, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తో బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 100 గ్రాములు నెయ్యి తీసుకొని, ఒక చిన్న గరిటె ఆయిల్ వేసుకొని బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత నెయ్యిని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకొని గరిటెతో కలుపుకోవాలి. గరిటెతో ఆ నెయ్యి అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా అయ్యాక మన చేతితో ఆయిల్ అంతా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. మన ఉండలా చేస్తే అలా ముద్దలా రావాలి. అలా వస్తే కరెక్ట్గా మన చేసుకునే గవ్వలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇవి చక్కగా చిన్ని ఉండల్లా చేసుకొని మనం గవ్వల చెక్క ఉంటుంది కదండి, గవ్వల చెక్కతో గవ్వలు తయారు చేసుకోవాలి. దువ్వాని మీద కూడా చేసుకోవచ్చు. కొత్తగా ఉన్న దువ్వెనతో కూడా తయారు చేసుకోవచ్చు. మనం గవ్వలన్నీ రెడీ అయిన తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ పెట్టుకున్న గవ్వల్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్కి ఎన్ని సరిపోతాయో అన్ని గవ్వలు మాత్రమే వేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరికొందరికి రీచ్ అవుతుంది ఈ వీడియో. లైక్ చేసి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ వచ్చేసినాయి కదా, ఇక తీసేసుకోవాలి. స్ట్రైనర్తో తీసుకుని వేరొక గిన్నెలో వేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలా కూడా తినేయచ్చు. మనం ముప్పావు బెల్లం తీసుకుని గ్లాస్లో సగం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని స్టవ్ పై పెట్టుకుని బెల్లం కరిగేంత వరకు కరగనివ్వాలి. బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. బాగా కరిగిన తర్వాత వేరొక గిన్నె తీసుకొని దాంట్లోకి వడపోసుకోవాలి. దీంట్లో ఏమైనా రాళ్ళు కానీ, ఇసుక కానీ, చెత్త కానీ ఏమైనా ఉంటే అది పాకంలోంచి వెళ్ళకుండా ఉండడానికి వడపోసుకోవాలి. వడపోసుకుని స్టవ్ పై పెట్టుకుని బాగా మరిగించాలి. చూడండి, ఇలా బబుల్స్లా వస్తున్నాయి. ఇలా వస్తే ఉడుకుతున్నట్టు బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత మనం పాకాన్ని చెక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పాకం బాగా ముదురుగా ఉండకూడదు, అలా అని లేతగా ఉండకూడదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోద్ది, అంతే. స్టవ్ ఆఫ్ చేసి యాలక్కాయ పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ పెట్టుకున్న గవ్వల్లో ఈ పాకాన్ని పోసుకొని బాగా గరిటతో పాకాన్ని గవ్వలకు పట్టేటట్టు కలుపుకోవాలి.
గరిటెతో గవ్వలకి పాకాన్ని పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఒక పావుగంట 10 నిమిషాలు అలా వదిలేస్తే అవి పాకమంతా గవ్వలకి పట్టేస్తుంది. గవ్వలకి పట్టేశాక అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బెల్లపు గవ్వలు రెడీ. చూడండి ఎంతో టేస్టీ, ఎంతో హెల్దీ, సూపర్ ఉంటాయి. మనం పిల్లలకి హెల్దీగా పెట్టుకోగలుగుతాం. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.